జీవితం క్షణికం. ఒక నిమిషం మనం సురక్షితంగా ప్రయాణిస్తూ ఉంటాం. మరో నిమిషం ఊహించని విధి మనల్ని కబలిస్తుంది. ఇది కేవలం ఒక వార్త కాదు. ఇది ఎందరో కుటుంబాలను చిదిమేసిన ఒక విషాద గాథ. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మనందరినీ కదిలించిన ఒక చీకటి అధ్యాయం. ఇలాంటి ఘోర ఘటన జరిగిన తరువాత కేవలం 2 లేక 3 రోజులు మాత్రమే దీని గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అంతా మామూలే. ఇంతకు ముందు జరిగిన ఎన్నో పెద్ద ప్రమాదాల్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. మనం త్వరగా మర్చిపోతాం, కానీ వ్యవస్థ మారదు. ఈ ప్రమాదం కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కాదు. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ప్రభుత్వం నియంత్రణ లోపాలను స్పష్టంగా చూపిస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ పర్మిషన్ తీసుకొని ప్రభుత్వ అనుమతి లేకుండా స్లీపర్ బస్ గా మార్చారు. ఇలాంటి స్లీపర్ కోచ్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నిజంగానే డెత్ ట్రాప్ గా మారుతాయి. ఇక్కడ ప్రభుత్వం ఎన్ని కఠిన నియమాలను పెట్టినా, ఎన్ని చట్టాలను రూపొందించినా మార్పు మొదట యజమానుల్లో రావాలి. కేవలం డబ్బు ఆశతో నిబంధనలను ఉల్లంఘించే బస్సు యజమానుల్లో చిత్తశుద్ధి రావాలి. అదే విధంగా మన ప్రజల్లో కూడా మార్పు రావాలి. కేవలం కొద్దిపాటి ధరకు వస్తున్నని భద్రత లేని అక్రమంగా నడుపుతున్న బస్సులను ఆశ్రమించడం మానుకోవాలి. 2025 అక్టోబర్ 24వ తేదీన శుక్రవారం హైదరాబాద్ నుండి బెంగళూరుకు బయలుదేరిన ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎందరో ప్రయాణికులు, కొందరు ఉద్యోగాలు, మరి కొందరు పండుగలకు వెళ్తున్నారు, ఇంకొందరు తమ కుటుంబాలను చూడడానికి బయలుదేరిన వారు. రాత్రిపూట ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. బస్సులో ఉన్న వారందరూ తమ గమ్యస్థలానికి చేరుకుంటారని ఆశించారు, కలలు కన్నారు. కానీ వారికి తెలియదు ఆ ప్రయాణం వారి జీవితంలో చివరిది అవుతుందని. కర్నూలు జిల్లాలోని చిన్న టేకరు గ్రామం సమీపంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఒక ఘోరం ఎన్నో నిండు ప్రాణాలను బలిగొంది. ఆ ప్రశాంత వాతావరణం ఒక్కసారి హాహాకారాలతో నిండిపోయింది. బస్సు వేగంగా వెళ్తుంది. అదే సమయంలో ముందు వెళ్తున్న ఒక మోటార్ సైకిల్ ను బస్సు బలంగా ఢీకొంది. అది కేవలం ఒక చిన్న ప్రమాదం అనుకున్నారు బహుశా, కానీ ఆ ఢీకొన్న క్షణం విధి రాసిన ఒక భయంకర నాటకాన్ని తెరలేపింది. మోటార్ సైకిల్ బస్సు కిందకు దూసుకెళ్లింది. దాని ఇంధన ట్యాంకు పగిలింది. పెట్రోల్ బస్ ఇంజన్ పై పడిందేమో, లేక బస్సు కింద భాగంలో ఉన్న ఏదైనా మండే పదార్థంపై పడిందేమో. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. అవి సాధారణ మంటలు కాదు, ప్రచండ జ్వాలలు. నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వారికి మెలుకునే సమయం కూడా దొరకలేదు. బస్సు మొత్తం మంటలు అంటుకున్నాయి. లోపల పొగ దట్టంగా అలుముకుంది. ఊపిరాడలేదు. కానీ అసలు విషాదం ఇక్కడే మొదలయ్యింది. ప్రమాదం దాటికి బస్సు ప్రధాన ద్వారం ఇరుక్కుపోయింది. అది తెరుచుకోవడం లేదు. బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. నిద్రమత్తులో ఉన్నవారు మంటల వేడికి, పొగ ఉక్కిరిబిక్కి అవుతూ లేచారు. బయటపడడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ద్వారం తెరవాలని ఎంత ప్రయత్నించినా అది రాలేదు. ఆ నిస్సహాయ స్థితిలో ప్రాణ భయంతో అల్లాడిపోయారు. కిటికీలు పగలగొట్టడానికి కొందరు సాహసించారు. కొందరు బస్సులో ఉన్న చిన్న సుత్తి లాంటి వాటితో, మరికొందరు చేతులతో అద్దాలు పగలగొట్టారు. ఆ కిటికీల ద్వారా కొంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. వారు బయటకు దూకారు. తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బయటకు వచ్చారు. కానీ లోపల సుమారు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మంటలు వారిని సజీవ దహనం చేశాయి. వారి కేకలు, ఆక్రనందాలు ఆ చీకటి రాత్రిలో ఎవరికీ వినిపించలేదు. సహాయం అందేలోపు అంతా అయిపోయింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తులు తీవ్రంగా శ్రమించారు. మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. కానీ బస్సు లోపల కనిపించని దృశ్యం వర్ణాతీతం. మృతదేహాలు గుర్తు పట్టడానికి వీల్లేని స్థితిలో ఉన్నాయి. ఈ ఘటన ఎందరో కుటుంబాలలో తీరని శోకాన్ని నింపింది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలు రోజున ఆకాశాన్ని తాకాయి. నిన్నటి వరకు తమతో నవ్వుతూ మాట్లాడిన వారు ఇక లేరని తెలిసి గుండెలు బాదుకున్నారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బస్సు ఫిట్నెస్, డ్రైవర్ అలసత్వం, భద్రతా ప్రణాళికలు పాటించకపోవడం వంటి అనేక అంశాలపై దర్యాప్తు జరుగుతుంది. ఈ విచారణలో వెల్లడైన ఒక షాకింగ్ నిజం ఏమిటంటే, ఈ బస్సులో ప్రయాణికులతో పాటు భారీ మొత్తంలో అక్రమ సరుకు కూడా ఉంది. బెంగళూరుకు తరలిస్తున్న సుమారు 234 స్మార్ట్ ఫోన్స్, బ్యాటరీలు మరియు ఇతర వస్తువులు అక్రమంగా లోపల ఉంచబడ్డాయి. ప్రమాదం కారణంగా చెలరేగే మంటలకు లిథియం అయాన్ బ్యాటరీస్ పేలడం మొదలు పెట్టాయి. ఆ పేలుళ్ల వల్లే మంటలు 10 రెట్లు తీవ్రతో ప్రచండ జ్వాలలుగా మారాయి. ఆ విషాదాన్ని ఒక భయంకరమైన అగ్నిగుండంగా మార్చేసింది. ఈ అక్రమ దందా కూడా ప్రాణ నష్టాన్ని పెంచడానికి కారణమయ్యింది. ఈ బస్సుపై అప్పటికే 16 ట్రాఫిక్ చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రైవేటు బస్సుల నియంత్రణ, భద్రత నిబంధనలను అమలుపై మరోసారి తీవ్ర చర్చ మొదలయ్యింది. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. కర్నూలు బస్సు ప్రమాదం కేవలం ఒక ఘటన కాదు, ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద పాఠం. నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన ఎలాంటి ఘోర ప్రమాణాలకు దారితీస్తాయో తెలియజేస్తుంది. ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా మనం మరింత అప్రమత్తంగా ఉందాం. భద్రతా ప్రణాళికలను పాటిద్దాం.